సామెతలు జ్ఞానమార్గమునకు అడుగులు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈనాడు మనం సామెతల గ్రంథములోని మొదటి 9 అధ్యాయాలను, ప్రత్యేకంగా మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 9వ అధ్యాయము 18వ వచనము వరకు లోతుగా పరిశీలిద్దాం. ఈ గ్రంథం కేవలం ఒక పుస్తకం కాదు, జీవిత సత్యాలను బోధించే ఒక అద్దం. ఈ లోకములో ఎలా జీవించాలో, దేవుని దృష్టిలో సరైన మార్గంలో ఎలా నడుచుకోవాలో ఈ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రాచీన ఇశ్రాయేల్లో, నేటి గుంటూరు వంటి నగరాల్లో మాదిరిగానే సమాజంలో నైతిక మార్గదర్శకత్వం చాలా అవసరం. యువతకు సరైన దారి చూపడం, తప్పు మార్గాల నుండి వారిని కాపాడటం అనేది పెద్దల బాధ్యతగా ఉండేది. పరిచయము. సామెతలు హీబ్రూ, మిష్లే, మన్షుజివి అనగా సామెతలు లేదా పోలికలు అనే గ్రంథం జ్ఞానానికి సంబంధించిన సూక్తులతో నిండి ఉంది. ఇది జీవితంలో ఎదురయ్యే విభిన్న పరిస్థితులకు వర్తించే దైవిక సూత్రాలను అందిస్తుంది. ఈ గ్రంథం కేవలం నైతిక ఉపదేశాలను మాత్రమే కాకుండా దేవునితో సరైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో కూడా బోధిస్తుంది. లేఖకుడు ఉద్దేశ్యము. సామెతల గ్రంథాన్ని ప్రధానంగా సొలొమోను, హీబ్రూ ష్లోమో, షా జహంహౌ అనగా శాంతి కలిగినవాడు వ్రాసినట్లు నమ్ముతారు. ఆయన ఇజ్రాయేలు రాజులలో అత్యంత జ్ఞానవంతుడు. ఆయనకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈ గ్రంథం వ్రాయబడిన ప్రధాన ఉద్దేశ్యం జ్ఞానాన్ని, క్రమశిక్షణను, వివేకాన్ని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని బోధించడం. అజ్ఞానాన్ని దూరం చేసి దైవిక జ్ఞానం వైపు ప్రజలను నడిపించడమే దీని అంతిమ లక్ష్యం. అప్పటి ఇజ్రాయేలు సమాజంలో యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం చాలా ముఖ్యం. నేడు మన పిల్లలకు విలువలను నేర్పించడం ఎంత ముఖ్యమో అప్పట్లో కూడా అంతే ముఖ్యం. ఈ గ్రంథం ఒక తరం నుండి మరొక తరానికి జ్ఞానాన్ని అందించే వారసత్వంగా ఉపయోగపడింది. చర్చనీయాంశము. భౌతికమైన జ్ఞానమునకు సంబంధించిన కట్టడలు. జ్ఞానమనేది కేవలం పుస్తకాలలో మాత్రమే లభించేది కాదు. అది జీవితంలో మనం ఆచరించే పద్ధతులలో, ఇతరులతో మన సంబంధాలలో కూడా కనబడుతుంది. కట్టడలు. హీబ్రూ, ముసర్, ముస్నా అనగా క్రమశిక్షణ లేదా ఉపదేశం అనేవి జీవితానికి పునాదులు. ఇవి మనకు సరైన దిశను చూపించి పొరపాట్లు చేయకుండా కాపాడతాయి. ప్రాచీన సమాజంలో పెద్దల మాట వినడం, వారి అనుభవం నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యమైన కట్టడ. ఇది మన ఆంధ్ర సంస్కృతిలో పెద్దల పట్ల గౌరవం, వారి మాట వినడం వంటి వాటికి దగ్గరగా ఉంటుంది. జ్ఞానార్జనకైన హెచ్చరికలు. జ్ఞానాన్ని సంపాదించటమంటే కేవలం సమాచారాన్ని సేకరించటం కాదు, దానిని ఆచరించడం. జ్ఞానం లేని వారిని సామెతల గ్రంథం హెచ్చరిస్తుంది. జ్ఞానాన్ని అశ్రద్ధ చేసేవారు నాశనమవుతారని సామెతల మొదటి అధ్యాయంలో స్పష్టంగా చెబుతుంది. జ్ఞానార్జన. హీబ్రూ తొవషియా పొక్షుకౌ అనగా తెలివైన ప్రణాళిక లేదా విజయం అనేది ఒక కొనసాగుతున్న ప్రక్రియ. చెడు సహవాసమునకు దూరముగా ఉండుట. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో చెడు సహవాసం మంచి నడవడికను పాడుచేయును అని చెప్పబడినట్లుగానే సామెతలు కూడా ఈ సత్యాన్నే నొక్కి చెబుతాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే వారి దుష్కార్యాలలో మనం చిక్కుకుపోతాము. ప్రాచీన ఇశ్రాయేల్లో దొంగతనాలు, హత్యలు సాధారణం. కాబట్టి యువకులు ఇలాంటి సమూహాల నుండి దూరంగా ఉండాలని సొలొమోను సామెతల మొదటి అధ్యాయంలో హెచ్చరిస్తున్నాడు. ఇది నేడు మన సమాజంలో యువత చెడు వ్యసనాలకు, తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పినట్లే. జ్ఞానపు సందేశానికి చెవియొగ్గుము. జ్ఞానం వీధులలోనూ కూడళ్లలోనూ ఘోషిస్తుంది అని సామెతల మొదటి అధ్యాయంలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. దాని సందేశాన్ని వినేవారికి అది ఆశీర్వాదం, విననివారికి అది శాపం. చెవియొగ్గుము. హీబ్రూ క్వశ్చౌ ధసుఫా అనగా విను లేదా శ్రద్ధగా విను అంటే కేవలం వినడం కాదు, దానిని గ్రహించి ఆచరించడం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము అని సామెతల మొదటి అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ సూత్రం సామెతల గ్రంథంలో పునాది. భయభక్తులు. హీబ్రూ ఈరా ఐసౌ అనగా భయం లేదా గౌరవం అంటే దేవునికి భయపడటం కాదు, ఆయనను గౌరవించడం, ఆయన శక్తిని గుర్తించడం, ఆయనకు విధేయులై ఉండటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారికి సరైన జ్ఞానం లభిస్తుంది. నేర్చుకో. జ్ఞానమనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. అజ్ఞానంలో ఉండేవారు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు. దేవుని వాక్యం నుండి, జీవిత అనుభవాల నుండి,
పెద్దల నుండి నేర్చుకోవాలి. జ్ఞానార్జన వలన కలిగే ఫలితాలు. జ్ఞానాన్ని సంపాదించడం వల్ల జీవితంలో శాంతి, సమృద్ధి, దీర్ఘాయువు లభిస్తాయని సామెతల 3వ అధ్యాయంలో ఉంది. జ్ఞానం మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఉపదేశము గైకొనుట వలన కలిగే ఫలితాలు. ఉపదేశము హీబ్రూ లిమ్ముద్ జిమ్ముద్ అనగా శిక్షణ లేదా బోధన అనేది మనకు మార్గదర్శకం. దానిని గైకొనడం వల్ల మనం సరైన మార్గంలో నడుచుకుంటాము. ఉపదేశాన్ని విస్మరించేవారు కష్టాలను ఎదుర్కొంటారు. దేవుని దయనందుట. దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నడుచుకునేవారికి ఆయన దయ, హీబ్రూ హేసెద్ క్షెట్షో అనగా దయ లేదా నిబంధన ప్రేమ లభిస్తుంది. జ్ఞానము యొక్క విలువను గుర్తించుట. జ్ఞానం వెండి, బంగారం కన్నా విలువైనదని సామెతల 3వ అధ్యాయంలో చెప్పబడింది. దానిని ధనాన్ని వలె వెదకాలి, దాగిన ధనము వలె దానిని సంపాదించుకోవాలి అని సామెతల 2వ అధ్యాయంలో ఉంది. ఇతరుల పట్ల దయ, ఔదార్యము కలిగి ఉండుట. జ్ఞానమనేది కేవలం స్వీయ ప్రయోజనాల కోసం కాదు, ఇతరులకు కూడా ఉపయోగపడాలి. ఇతరుల పట్ల దయ. హీబ్రూ రహమీం నగ్లమీం అనగా కరుణ లేదా దయ, మరియు ఔదార్యము హీబ్రూ నదివ్ నజ్దిం అనగా ఉదారమైన లేదా దాతృత్వం కలిగి ఉండటం దైవిక లక్షణాలు. జ్ఞానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. జ్ఞానం దానంతటదే రాదు. దానిని సంపాదించుకోవడానికి శ్రమపడాలి, దానిని వెదకాలి. దీర్ఘాయుష్మంతులుగా ప్రయాసపడుము. జ్ఞానవంతమైన జీవితం దీర్ఘాయుష్యుకు దారితీస్తుందని సామెతల 3వ అధ్యాయంలో చెప్పబడింది. మంచి అలవాట్లు, సరైన నిర్ణయాలు మన జీవితకాలాన్ని పెంచుతాయి. నీ పాదములు తొట్టిల్లకుండా కాపాడబడతాయి. జ్ఞానం మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. చీకటిలో నడిచేవారి పాదాలు తొట్టిల్లే ప్రమాదం ఉంది, కాని జ్ఞానమున్నవారి పాదాలు స్థిరంగా ఉంటాయని సామెతల 3వ అధ్యాయంలో ఉంది. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకొనుము. మన హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా కాపాడుకోవాలి, ఎందుకంటే జీవధారలు దాని నుండి వస్తాయని సామెతల 4వ అధ్యాయంలో ఉంది. ఇది ఆత్మరక్షణకు సంబంధించినది. జ్ఞానము బుద్ధిగా నడుచుకునేలా సహాయపడును. జ్ఞానమనేది కేవలం సిద్ధాంతం కాదు, అది ఆచరణ. జ్ఞానమున్నవారు బుద్ధిగా, వివేకంతో నడుచుకుంటారు. జారస్త్రీ నుండి కాపాడును. సామెతల గ్రంథం జారస్త్రీల నుండి, వారి మోసపూరిత మాటల నుండి దూరంగా ఉండమని సామెతల 5వ అధ్యాయంలో హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరిక ప్రాచీన సమాజంలో వ్యభిచారం, నైతిక క్షీణత ఎక్కువగా ఉన్నందున చాలా ముఖ్యం. ఇది కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని నాశనం చేస్తుంది. నేటి కాలంలో కూడా ఇలాంటి నైతిక పతనాలు సమాజానికి ఎంత హానికరమో మనం చూస్తున్నాం. వివాహ బాంధవ్యములో నీ కోరికలు తృప్తిపరచుకొనుట. జ్ఞానం వైవాహిక జీవితంలో సంతృప్తిని బోధిస్తుంది. ఒకని భార్యతో సంతోషంగా ఉండాలని, బయటి సంబంధాల వైపు వెళ్లవద్దని సామెతల 5వ అధ్యాయంలో బోధిస్తుంది. దేవుడు అసహించుకునే వాటి విషయము జాగ్రత్తగా ఉండుము. దేవుడు 7 విషయాలను అసహించుకుంటాడని సామెతల 6వ అధ్యాయంలో చెప్పబడింది. గర్వమైన కన్నులు, అబద్ధాలాడే నాలుక, నిరపరాధి రక్తము, చిందించే చేతులు, దురాలోచనలు ఆలోచించే హృదయం, కీడు చేయడానికి పరుగెత్తే పాదాలు, అబద్ధపు సాక్షి, సహోదరుల మధ్య కలహం కలిగించేవాడు. వీటి నుండి దూరంగా ఉండాలని సొలొమోను హెచ్చరిస్తున్నాడు. చెలికాని కొరకు పాటుపడకు, మీద వేసుకోకు అంటే ఇతరుల కోసం పూచీపడటం లేదా హామీ ఇవ్వడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని సామెతల 6వ అధ్యాయంలో హెచ్చరిక ఉంది. ప్రాచీన కాలంలో ఒకరి అప్పులకు హామీ ఇవ్వడం చాలా ప్రమాదకరమైన పని. ఇది ఇతరుల ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడానికి దారితీస్తుంది. ఈనాటికి మనం ఎవరైనా హామీ అడిగితే జాగ్రత్తగా ఉండాలని దీని అర్థం. సోమరితనానికి దూరంగా ఉండుము. సోమరితనం హీబ్రూ అత్స్లుత్ అజ్జుజుకుప్ అనగా సోమరితనమనేది పేదరికానికి దారితీస్తుంది. సొలొమోను చేమ నుండి నేర్చుకోమని సామెతల 6వ అధ్యాయంలో సలహా ఇస్తాడు. కష్టపడి పనిచేయడం వల్ల విజయం లభిస్తుంది. దేవునికి అసహ్యమైన వాటి విషయమై జాగ్రత్తగా ఉండుము. ఇది ముందే చెప్పబడిన అంశాన్ని పునరుద్ఘాటిస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల మనం ఆశీర్వాదాలను కోల్పోతాము. ఆచరణ యోగ్యమైన హెచ్చరికలు. సామెతలు కేవలం
సూత్రాలను మాత్రమే కాకుండా వాటిని జీవితంలో ఎలా ఆచరించాలో కూడా బోధిస్తాయి. అవి మన దైనందిన జీవితానికి వర్తిస్తాయి. బుద్ధిహీనతకు దూరంగా ఉండుము. బుద్ధిహీనత హీబ్రూ ఇవెల్లెత్ అజ్ఞాజేప అనగా మూర్ఖత్వం లేదా అవివేకం, జ్ఞానానికి వ్యతిరేకం. బుద్ధిహీనుడు తన స్వంత మార్గాలలో నడుస్తాడు, దేవుని మాట వినడు. బుద్ధిహీనత యొక్క స్వభావ లక్షణములు: బుద్ధిహీనుడు అజ్ఞాని, గర్విష్ఠుడు, కోపిష్ఠుడు, అహంకారి మరియు చివరికి నాశనమవుతాడని సామెతల 7వ అధ్యాయంలో ఉంది. జారస్త్రీ దారికి పోవద్దు. ఈ హెచ్చరికను సొలొమోను పదే పదే నొక్కి చెబుతాడు. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానము ఘోషించుట. జ్ఞానం మౌనంగా ఉండదు. అది వీధులలోనూ, మార్కెట్లలోనూ, ద్వారముల వద్దనూ ఘోషిస్తుందని సామెతల 8వ అధ్యాయంలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. జ్ఞానము లేనివారికి హెచ్చరికలు. జ్ఞానాన్ని అశ్రద్ధ చేసేవారికి తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని సొలొమోను హెచ్చరిస్తున్నాడు. బుద్ధిహీనత విషయమై హెచ్చరికలు. బుద్ధిహీనత అనేది ఒక మార్గం, అది మరణానికి దారితీస్తుందని సామెతల 9వ అధ్యాయంలో ఉంది. జ్ఞానమునకు సాధ్యమైన కార్యము. జ్ఞానం రాజులను పాలించడానికి సహాయపడుతుంది, పరిపాలనలో న్యాయాన్ని నెలకొల్పుతుందని సామెతల 8వ అధ్యాయంలో చెప్పబడింది. ఇది జీవితంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. సృష్టి నిర్మాణములో జ్ఞానము పాత్ర. జ్ఞానం గ్రీక్ సోఫియా మీఫాయా దేవునితో పాటు సృష్టి నిర్మాణంలో ఉందని సామెతల 8వ అధ్యాయంలో చెప్పబడింది. ఇది దేవుని సృష్టిలో అంతర్లీనంగా ఉన్న క్రమానికి, ప్రణాళికకు ప్రతీక. జ్ఞానము, బుద్ధిహీనతల మధ్య తారతమ్యము. జ్ఞానం మరియు బుద్ధిహీనత మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఒకటి జీవితానికి, మరొకటి మరణానికి దారితీస్తుంది. జ్ఞానము లేనివారికి బుద్ధిహీనత పిలుపు. బుద్ధిహీనత కూడా పిలుస్తుంది, కాని దాని పిలుపు మరణానికి దారితీస్తుంది. అది అజ్ఞానాన్ని, అక్రమాన్ని ప్రోత్సహిస్తుందని సామెతల 9వ అధ్యాయంలో ఉంది. బుద్ధిహీనుని స్వభావము. బుద్ధిహీనుడు హీబ్రూ కెసిల్ కడింగ్జా అనగా మూర్ఖుడు, తనకు మాత్రమే తెలివైనవాడిగా భావించుకుంటాడు, కాని వాస్తవానికి అతను అజ్ఞాని. బుద్ధిహీనత యొక్క సందేశము. బుద్ధిహీనత యొక్క సందేశం: దొంగిలించిన నీరు తియ్యగా ఉంటుంది, రహస్యంగా తిన్న రొట్టెలు రుచిగా ఉంటాయి అని సామెతల 9వ అధ్యాయంలో ఉంది. ఇది పాపాన్ని ఆకర్షణీయంగా చూపిస్తుంది, కాని దాని అంతిమ పర్యవసానం మరణం. ప్రియమైన సహోదర సహోదరీలారా, సామెతల గ్రంథంలోని ఈ మొదటి 9 అధ్యాయాలు మనకు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను, దేవునియందు భయభక్తులు కలిగి ఉండటాన్ని మరియు సరైన మార్గంలో నడుచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా బోధిస్తాయి. ఈ మాటలను మన హృదయాలలో నింపుకొని వాటిని ఆచరిద్దాం. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు ఈ జ్ఞానమార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా?